అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సినిమా డైలాగులకు మాత్రమే పరిమితమై, ప్రాక్టికల్‌గా అంటే ఎగ్జిక్యూషన్ వరకు వస్తే మాత్రం చాలా అట్టర్ ఫెయిల్యూర్ షో ప్రదర్శిస్తున్న ఉప ముఖ్యమంత్రి గారు ఓవరాల్‌గా తీవ్ర విమర్శలైతే ప్రతి అంశంలోనూ ఎదుర్కొంటూ ఉన్నారు. అండ్ కొన్నిసార్లు ఆయన ఓవర్‌గా మాట్లాడిన మాటలు అవి బూమరంగ్ అవుతూ ఉన్నాయి. ఆవేశంలో మాట్లాడి తనను తాను కంట్రోల్ చేసుకోలేక. అన్ని విషయాల్లో కంట్రోల్ చేసుకోలేకపోతే చాలా నష్టాలు, చాలా అనర్థాలొస్తాయి. తనను తాను కంట్రోల్ చేసుకోలేక. అండ్ మరీ ముఖ్యంగా ఒక వీడియో, ఈ జనసేన ఎమ్మెల్యే వీడియో, రైల్వే కోడూరుకి సంబంధించిన జనసేన ఎమ్మెల్యే వీడియో వైరల్ అయిన తర్వాత, మొత్తం అవన్నీ బయటకొచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు ఇదే జనసేన అధ్యక్షుడు మాట్లాడిన మాటలు కూడా ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన ఏమన్నారు సీరియస్‌గా, "మీరు మగతనం చూస్తారా? మీరు మా మగతనం చూస్తారా? అధికారంలోకి వచ్చిన తర్వాత మగతనం ఏంటో చూపిస్తాం" అని చెప్పి ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. జనరల్‌గా అంటే మగతనం అంటే ఇట్లా చూపిస్తారా అని చెప్పి కొందరు. సరే ఇక్కడ ఆయన జనసేన అధ్యక్షుడు మాట్లాడిన కాంటెక్స్టో లేకుంటే వేరే ఉండొచ్చు. దాని అర్థం వేరే ఉండొచ్చు. సరే ఇప్పుడు తాను మాట్లాడిన మాటలకు, చేతులకు సంబంధం లేదు అని చూపించేకి నెటిజన్స్ రకరకాల క్రియేటివిటీ ప్రదర్శిస్తారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన ఈ మాటలు మా మగతనం ఏంటో చూపిస్తాము అని. ఇప్పుడు ఈ అధికార పార్టీ జనసేన ఎమ్మెల్యే ఈయన బరిబిద్దల వీడియో ఆ రెండు పక్కన పెట్టేసి ఫుల్ వైరల్ చేస్తూ ఉన్నారు. సరే అప్పుడు ఆయన అన్న మాట ఉద్దేశం వేరు కావచ్చు, కానీ అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు అవి కాదు. మగతనం ఏం మగతనం ఏంటి అంటే ఆడవాళ్ళు అయితే అంటే ఏమి ఎఫెక్టివ్ నిర్ణయాలు తీసుకోకూడదు, ఆడవాళ్ళు అయితే పవర్ఫుల్ లీడర్షిప్ ఉండొద్దా? ఈ దేశం పవర్ఫుల్ లీడర్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ ఒక మహిళా లీడర్షిప్ గురించే మాట్లాడతారు. ఇందిరాగాంధీ గారు ఆ పేరులోనే వైబ్ లేదు, అంత పవర్ఫుల్. కీలకమైన స్థానాలు ఉన్న కూడా మగతనం, ఆడతనం, గాజులు వేసుకున్నాము ఇవన్నీ మాట్లాడకూడదు కదా. అంటే చాలా అంశాల్లో బూమరంగ్ కదా. ఈయనేమో ఆడవాళ్ళ జోలికి వస్తే ఆ సంగతి తెలుస్తా, ఈ సంగతి తెలుస్తా అంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ పరంగా విచారణ చేయాల్సిన చోట వాళ్ళ పార్టీ పరంగా ఒక కమిటీ వేసి వాళ్ళు విచారణ చేస్తారంటున్నారు. బేసిక్గా అది ఏదో నాంచడం కోసము, ఏదో ఇప్పుడు ఈ వేడిని చల్లార్చడం కోసమే కదా. సరే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఏంటి ఈయనకు అన్నీ వాళ్ళేమి ఎమ్మెల్యే చెప్పి చేసిండాడు, అది వేరే విషయం. కానీ వీళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు ఇంతకుముందు? చిటుక్కుమన్న జగన్కు ముడిపెడుతూ మాట్లాడేవాళ్ళు. మరి ఇప్పుడు ఎవరికి ముడిపెట్టాలి? నెటిజన్స్ ఆర్ ఆస్కింగ్, ఇప్పుడు ఎవరికి ముడిపెట్టాలి? పైపెచ్చి వీళ్ళు 4 రోజుల కిందట ఒక ప్రకటన విడుదల చేశారు, మీవన్నీ ఇల్లీగల్ అఫైర్స్ లాంటి పార్టీకి వరకు తీసుకురాకండి అది ఇది అని. ఈ విషయం వాళ్ళ దృష్టికి ముందే పోయింది కాబట్టి ప్రకటన విడుదల చేశారని కూడా అందరికీ అర్థమైంది. సో ఏ అంశంలో చూసుకున్నా మాట్లాడే ముందు జాగ్రత్తగా, బ్యాలెన్స్డ్గా, హుందాగా మాట్లాడితే ఏమి ఎక్కడా నష్టం ఉండదు. నోరు తెరితే మాత్రం చూపెడతాం, చేతులు గాజులు వేసుకున్నామా, అది వేసుకున్నామా, కాళ్ళు ఎరగొడతాం, చేతులు ఎరగొడతాం, మక్కలు ఎరగొడతాం, ఈ మాటలన్నీ మాట్లాడి ఇప్పుడు అవన్నీ బూమరంగ్ అవుతలేవు. ఏం చేస్తారు? తిరుమల లడ్డు కదా, కౌ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ కలిసి 1,00,000 లడ్లు పోయినాయి అంటాడు. ఇవన్నీ ఏంటివి? ఏం మాటలు ఇవన్నీ? ఏ అంశంలోనైనా అంతే అన్న.